అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పిని. జగన్మోహన్ రెడ్డిని నిద్ర పట్టకుండా చేస్తున్నది, చెమటలు పట్టిస్తున్నది, పూర్తి స్థాయిలో భయపెడుతున్నది 4 అంశాలు. 1 కల్తీ మద్యం, 2 కల్తీ నెయ్యి, 3 32 అక్రమాస్తుల కేసు, 4 బాబాయ్ హత్య. ఏదైనా సరే ఎదుటోళ్ళ మీద వేయడం అంటే బట్టని కాల్చి మొహం మీద వేసేయండి, మీరు మసి తుడుచుకోండి అని చెప్పే రకం జగన్మోహన్ రెడ్డి. అయితే కల్తీ మద్యంలో జోగి రమేష్ చేత అడ్డదిడ్డమైన కంపెనీలన్నీ పెట్టించి అవన్నీ పెట్టింది కూడా టీడీపీఏ అని చెప్పే ప్రయత్నంలో ఎలా ఇరుక్కుపోయాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2వది కల్తీ నెయ్యి అంటే తిరుమల కొండ మీద జరుగుతున్న ఆల్రెడీ జరిగిన అవినీతి మొత్తాన్ని బయట పెడుతున్నటువంటి బిఆర్ నాయుడు గారి మీద డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ఏఐ జనరేట్ చేసి మళ్ళీ ఎలా ఇరుక్కుపోయారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 32 అక్రమాస్తుల కేసుల్లో నాకు వాటికి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి అరుస్తున్నప్పటికీ కూడా ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉండి వచ్చినటువంటి పరిస్థితి. 4 ఎప్పుడు మీరు వింటూనే ఉంటారు ఏంటిది అని, బాబాయ్ హత్య కేసు. మార్చి 15, 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు స్వయాన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సోదరుడు, ముఖ్య అనుచరుడు, మృదు స్వభావి, సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఆయన స్వగృహంలో చనిపోవడం జరిగింది. అయితే దీన్ని అప్పట్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ పంపించడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితమే 4 వారాల్లో ఈ విషయానికి సంబంధించి ట్రయల్ కంప్లీట్ చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి అదే చిన్న విషయం కాదు కదా. 4 వారాల్లో ట్రయల్ కంప్లీట్ చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయమని చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా భయపడడం జరిగింది. ఇందులో చాలామంది ఉన్నారు. ఇందులో ముద్దాయిలుగా, నిందితులుగా చాలామంది ఉన్నారు. దస్తగిరి, సునీల్ కుమార్ యాదవ్, ఎర్రగంగిరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఇలా చాలామంది ఉన్నారు. ఇందులో ఇప్పటి ఎంపీ, కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఉండడం గమనార్హం. A4గా దస్తగిరి ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరి మీద కూడా అభియోగాలు ఉన్నాయి. వీళ్ళలో కొంతమంది జైలు శిక్ష అనుభవించి ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చి కూడా తిరుగుతూ ఉన్నారు. ఈ బాబాయ్ హత్య కేసుకు సంబంధించి ట్రయల్ కంప్లీట్ చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత భయపడుతూ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయాన రక్త సంబంధీకుడు, సొంత బంధువు కూడా, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఏంటో ఒకసారి విందాం. ఈ అంశాన్ని వచ్చే ఎలక్షన్ల వరకు దీన్ని డ్రాగ్ చేయాలా, చంద్రబాబు నాయుడు గారికి మరింత రాజకీయ లబ్ధి చేకూర్చాలా, రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడాలన్న ఆరాటం తప్ప నిజంగా దీంట్లో న్యాయం కోసం పోరాటం అనేది ఎక్కడా లేదు, ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు. ఇక్కడ అవినాష్ రెడ్డి చెప్తున్నాడు, సునీతారెడ్డి గారు లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి మనుషులు కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ లబ్ధి కోసం, మళ్ళీ సీఎంగా చేయడం కోసం 2029 ఎలక్షన్స్ వరకు దీన్ని డ్రాగ్ చేస్తారే తప్ప ఇందులో ఆరాటం తప్ప, పోరాటం తప్ప, మీ ఆరాటం ఉంది, మీరు అనుకున్న పోరాటం ఉంది, కానీ దాంట్లో నిజాలు లేవని చెప్తున్నాడు. ఇక్కడ సునీతారెడ్డి గారికి స్వయాన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారు, ఆయన స్వయాన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సోదరుడు, ముఖ్య అనుచరుడు, మృదు స్వభావి, ఒకసారి ఎమ్మెల్యే, మినిస్టరు, 2 సార్లు ఎంపీ అయినటువంటి ముఖ్య నేత, జననాయకుడు ఆయన. అలాంటి వ్యక్తిని సొంత ఇంటిలోనే నరికి చంపితే అది చూసినటువంటి సునీతారెడ్డి గారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ద్వారా పోరాడుతూ ఉన్నారు. తన తండ్రిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అంత కిరాతకంగా ఎందుకు చంపాల్సి వచ్చింది, మా నాన్న చావుకి న్యాయం కావాలి, నా పోరాటం ఇప్పట్లో ఆగదు, ఆవిడకి తెలిసిన కొన్ని నిజాలు కూడా చెప్పడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయాలకి ఎందుకు ఆపాదిస్తున్నారు, ఎందుకు అనుసంధానం చేస్తున్నారు? ఆయన అంటే ఆవిడ తన తండ్రిని కోల్పోతే తన తండ్రిని ఎవరు చంపారు అని తెలుసుకోవడం కూడా తప్ప, తన తండ్రిని ఎవరు చంపారో వాళ్ళకి శిక్ష విధించండి అని ప్రాధేయపడుతూ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ద్వారా నిద్రాహారాలు మాని నడి రోడ్ల మీద తిరుగుతూ కోర్టు మెట్లు ఎక్కుతూ ఉంటే ఒక మహిళ చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ చరిత్రకి, చంద్రబాబు నాయుడు గారి యొక్క భవిష్యత్తుకి దీనికి ఆపాదించడం ఎంతవరకు సమంజసమని నేను ఈరోజు అవినాష్ రెడ్డిని అడుగుతున్నా. ఎవరైనా కావచ్చు, ఏ కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు తన తండ్రికి సంబంధించినటువంటి నిజాలు తెలియాలి అని కోర్టు మెట్లు ఎక్కడం తప్ప, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ద్వారా న్యాయం కావాలని అర్థించడం తప్ప తప్పు కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు స్వతహాగానే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన యుక్త వయసులోనే యూనివర్సిటీకి ప్రెసిడెంట్ అయ్యారు. 28 సంవత్సరాల వయసులోనే శాసనసభ్యుడు అయ్యాడు. 3 పదుల వయసులోనే 5 శాఖలకు మంత్రి అయ్యారు. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రుల్లో
అత్యున్నత స్థాయిలో ఉన్నారు. ఈరోజు సునీతారెడ్డి గారి తండ్రి చనిపోతే ఆ తండ్రికి సంబంధించినటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూరాలి అని సునీతారెడ్డి గారు ఎందుకు పోరాడతారు? ఏ కన్న తండ్రికైనా ఇలాంటి కసాయి మనుషుల మధ్యన ఇంత దారుణం జరిగితే ఇంకొక రాజకీయ పార్టీకి ప్లస్ అవ్వాలని కోరుకుంటారా? సునీతారెడ్డి గారి గురించి పక్కన పెట్టు, మరి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఏం మాట్లాడారు? స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఏం మాట్లాడారు? ఒకసారి విందాం, ఇది వినండి. మరి చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి, వివేకానంద రెడ్డి గారిని, ప్రజానాయకుణ్ణి 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 7 సార్లు నరికితే ఆయన మెదడులో ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి. మరి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఆవిడే చెప్తారు, నరికి 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 7 సార్లు నరికితే ఇక్కడ ఉన్న ఎముకలు కూడా బయటపడుతున్నాయని స్వయాన సొంత చెల్లెలే చెప్తుంది. ఇంతకన్నా ఆధారాలు కావాలా? ఒకవైపు సునీతారెడ్డి గారు ఒకానొక ఛానల్లో లైవ్లో స్క్రీన్ మీద చూపించారు ఆధారాలు. ఎవరికెవరు ఫోన్ చేశారు, ఎవరు ఏ సమయంలో ఎక్కడున్నారు, ఎవరు ఎవరికి ఎందుకు ఫోన్ చేయాలి, ఎలా స్కెచ్ చేశారు, ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయని కళ్ళకు కట్టినట్టుగా మానిటర్ మీద స్క్రీన్ మీద ఆవిడ పత్రికా విలేకరుల మధ్యన సోషల్ మీడియా మధ్యన కూడా చూపించడం జరిగింది. కావాలంటే వెనక్కి వెళ్ళి చూడండి. మరి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి రాజకీయాలకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? నేను ఈ పాయింట్ అడుగుతున్నా. నేను ఇంకో రెండో పాయింట్ అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారి విషయం పక్కన పెట్టేసేయండి, స్వయానా చెల్లెలు మాట్లాడుతుంది. 2 చెల్లెలు మాట్లాడుతున్నారు, సునీతారెడ్డి గారు, షర్మిలారెడ్డి గారు. వీళ్ళిద్దరికీ సమాధానం చెప్పే దమ్ము ధైర్యం అవినాష్ రెడ్డి కొందని ప్రశ్నిస్తుండా. మరి ఈరోజు ఈ అవినాష్ రెడ్డి A8గా ఉన్నాడు, మరి A4గా ఉన్నటువంటి దస్తగిరి కడప జైల్లో ఉండేటప్పుడు శివశంకర్ రెడ్డి గారి కుమారుడు చైతన్యారెడ్డి, డాక్టర్ చైతన్యారెడ్డి లోపలికి వెళ్ళి మెడికల్ సర్వీస్ పేరుతో లోపలికి వెళ్ళి A4గా ఉండేటువంటి దస్తగిరిని ఎందుకు బెదిరించాడు? మీరు తప్పు చేయకపోతే చైతన్యారెడ్డి లోపల పంపించి దస్తగిరిని ఎందుకు బెదిరించాలి, ఎందుకు భయపెట్టాలి, ఎందుకు వార్నింగ్ ఇవ్వాలి? ఎందుకంటే మీరు అందులో ఉన్నారు కాబట్టి, కీలక సభ్యులు కాబట్టి, కీలక ముద్దాయిలు కాబట్టి, నేరం మీ మీద మోపబడి ఉంది కాబట్టి. మరి ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారికి పర్సనల్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఎందుకు చనిపోయాడు? ఇంట్లో పనోడు రంగయ్య ఎందుకు చనిపోయాడు? కె శ్రీనివాసులు రెడ్డి ఇంకొక పనోడు, ఆయన ఎందుకు చనిపోయాడు? మరి స్వయాన భారతీరెడ్డి గారికి తండ్రి డాక్టర్ గంగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కుట్లేసినటువంటి వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారికి, ఆయన ఎందుకు చనిపోయాడు? ఆయనకి అనుచరుడిగా వెళ్ళి అసిస్టెంట్గా పనిచేసినటువంటి డాక్టర్ అభిషేక్ రెడ్డి విచిత్రమైన వ్యాధితో అనుమానాస్పద స్థితిలో ఎందుకు చనిపోయాడు అని ఈరోజు నేను ప్రశ్నిస్తుండా. దీనికి రిలేటెడ్గా ఉన్న అందరూ కూడా ఈరోజు భూమి మీద లేరు. వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? దీనికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మరి అవినాష్ రెడ్డికి ఉందా అని ఈరోజు నేను ప్రశ్నిస్తుండా. ఎందుకో కారణం ఏంటి? దారుణం ఎందుకు ఇంత దీనికి వడగట్టారు అంటే కారణం ఒకటే. 2019లో కడప ఎంపీ సీటు అంటే 2 సార్లు ఎంపీగా పనిచేసినట్టు వైఎస్ వివేకానంద రెడ్డి గారికి 2019లో ఎంపీ సీట్ అడిగితే అడ్డుగా వస్తున్నాడు, తనకు ఎంపీ సీటు కావాలి కదా అని చెప్పేసి ఈ అవినాష్ రెడ్డే ఆయన్ని కడతేర్చారు అనేది కొన్ని అభియోగాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈరోజు సిబిఐ ఇన్వెస్టిగేషన్లో సుప్రీంకోర్టు సాక్షిగా ఏదో ఒక రోజు శిక్ష పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా నిజాలు బయటపడతారని నేను మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నా. ఇది కాకుండా మరి అంతమంది అనుమానాస్పద స్థితిలో ఎందుకు మరణించారు అంటే ఇంట్లో పని మనుషులు చనిపోయారు, డ్రైవర్లు చనిపోయారు, కుట్లేసిన వ్యక్తి చనిపోయారు, అసిస్టెంట్గా వెళ్ళిన వ్యక్తి చనిపోయారు. వీళ్ళెవరూ ఈరోజు భూమి మీద లేరు. అదే A4లో ఉండేటువంటి దస్తగిరి రీకన్స్ట్రక్షన్ చూపించాడు. స్వయాన వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మేము ఎలా చంపామో తెలుసా అని గడియేసే కాడి నుంచి లోపలికి వెళ్ళి బాత్రూమ్ దగ్గర నుంచి మంచం కాడి నుంచి డైనింగ్ హాల్ నుంచి కూర్చున్నట్టు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని చాలా నీట్గా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసి చూపించాడు. ఇవన్నీ నిజాలు కదా. తను బయటకు వచ్చినట్టే చెప్తున్నాడు, ఇది చేయించింది ఎవరో కాదని కూడా చెప్తున్నారు. దీనికి ఎందుకు మీరు మాట్లాడట్లేదు? అంత దమ్ము ధైర్యం మీకు ఎందుకు లేదనేది ఈరోజు ప్రశ్నిస్తుండా. మరి ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ గుండెపోటు అని ప్రచారం చేసినటువంటి ఛానల్ సాక్షి ఛానల్లోనే వచ్చింది. మొదటగా వచ్చింది సాక్షి ఛానల్లోనే.
రెండోసారి వచ్చింది ఇది గుండెపోటు కాదు, గొడ్డలు వేటు అని అందరికీ తెలిసిపోయింది, దీన్ని ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, దీన్ని కొంచెం మ్యాటర్ డైవర్ట్ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడం జరిగింది. ఒకసారి అది కూడా వినండి, ఆ వీడియో కూడా. 3 చోట్ల చూస్తే 3 చోట్ల ఒకే ఒక వ్యక్తి కనిపిస్తాడు, చంద్రబాబు నాయుడు గారు. నాన్నగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బం ఇక్కడ గమనించండి, పాపం అప్పటి వరకు అన్న నిజ స్వరూపం తెలియదు, అన్న అరాచకం తెలియదు, అన్న అధికారం కోసం పదవుల కోసం ఎంతకైనా దిగజారుతాడు అన్న విషయం చెల్లెళ్ళిద్దరికి తెలియదు కాబట్టి అమాయకంగా వింటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఆపాదిస్తూ ఆయనకు అనుసంధానం చేస్తూ అన్ని చోట్ల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెబుతుంటే వాళ్ళు ఆ బాధలోనో చనిపోయిన భయంలోనో ఏదో అమాయకంగా వింటున్నారు తప్ప ఈరోజు నిజాలు తెలిసాయి కాబట్టి అతనితో వీళ్ళిద్దరు ఎవరూ లేరు. సొంత అమ్మాయి ఎలాగూ లేదు, వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా లేరు. ఈరోజు కూడా అక్కడ మాట్లాడుతున్నది వినండి. చంద్రబాబు నాయుడు నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ప్రజలు బాగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఫస్ట్ గుండెపోటు సాక్షి ఛానల్లో వచ్చింది, జనాలకు తెలిసిపోతుంది అని భయం వేసినప్పుడు గొడ్డలి వేటు. చంద్రబాబు నాయుడు గారు 3 అంశాల్లో ఉన్నాయని చెప్తున్నాడు. అసలు చనిపోయిన వెంటనే దాని మీద ఎలాంటి విచారణ జరపలేదు, కేసు ఫైల్ అవ్వలేదు, ఎలాంటి పూర్తి స్థాయిలో నిరూపణలు లేవు, ఆధారాలు లేవు. వెంటనే బయటకు వచ్చి రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ పదవుల కోసం, రాజకీయ అధికార ఆకాంక్ష కోసం, ఆశల కోసం, ఆశయం కోసం వెంటనే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేయడమే. నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అంటే వరదొచ్చినా, దాని ద్వారా బురదొచ్చినా, దాని ద్వారా దురదొచ్చినా చంద్రబాబు నాయుడు గారే కారణం అని చెప్పేటువంటి ఈ వ్యక్తి సొంత బాబాయ్ చనిపోతే కనీసం బాధ లేకుండా, కళ్ళల్లో నీళ్లు లేకుండా ఇంత స్క్రిప్టు రాసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద దోసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలారా, ఆ రోజుల్లో చూడండి ఇది ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. విచారణ జరపలేదు, వివరణ లేదు, ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. బాబాయ్ చనిపోయాడు, మా బాబాయ్ మాకు చాలా ఇష్టం, నాకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు, రాజకీయాల్లో మంచి సలహాలు ఇచ్చినవాడు, మా కుటుంబాన్ని దేవుళ్ళ చూసుకున్నవాడు, ఆయన లాంటి వాడు పోయాడని కన్నీరు మున్నీరు అవ్వాల్సిన సందర్భం ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి, మా బాబాయ్కి ఖచ్చితంగా న్యాయం జరగాలి, మా బాబాయ్ మంచివాడు ఎందుకు ఇలా చంపారు అని చెప్పాలి తప్ప చంద్రబాబు నాయుడు గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు ముందుగా చెప్పారు అని ఎట్లా అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేసి ఇతను గద్దె ఎక్కాలన్న ఒక సామెత తప్ప అక్కడ ఎక్కడైనా నిజాలు ఉన్నాయా? ఈరోజు ఏమైంది? ఎంపీ సీటు కోసం అవినాష్ రెడ్డి, ముఖ్యమంత్రి హోదా కోసం నువ్వు ఎంత దిగజారిపోయారనేది ఇంతకన్నా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని సాక్షి ఛానల్లోనే వచ్చినాయి. గుండెపోటు, గొడ్డల వేటు చంద్రబాబు నాయుడు గారే చేశారు. మొత్తం సునీతారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తున్నారు. ఆవిడ ఎప్పుడు పదవులు ఆకాంక్షించలేదు, పదవుల కోసం పోరాటం చేయలేదు, తనకెప్పుడు పదవి కావాలని కోరుకోలేదు. మరి చిన్న ఉదాహరణ ప్రజలారా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఎంపీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన స్వయానా తమ్ముడి కూతురు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు ఆవిడ అవ్వలేదా? ఆయన కూడా 2 సార్లు ఎంపీ, ఒకసారి మినిస్టర్, ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు కదా. ఆయన బతుకున్న రోజుల్లోనే, వాళ్ళ పెదనాన్న బతుకున్న రోజుల్లోనే పెదనాన్న లేదా నాన్న నాకు ఇది అవ్వాలి అనుకోని ఉంటే ఏదో ఒక విధంగా ఆవిడ కూడా రాజకీయ నాయకురాలు అయ్యేదే కదా. చనిపోయిన తర్వాత అవ్వాల్సిన అవసరం ఆవిడకేముంది? తన తండ్రికి జరిగినటువంటి ఇలాంటి కసాయి పని మీద మధ్యన ఉన్నటువంటి వాళ్ళని పట్టించి కసితీరా వాళ్ళకి శిక్ష విధించాలని ఆవిడ పోరాడుతూ ఉంటే దానిని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడం, చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రి పదవికి కలపడం, అనుసంధానం చేయడం, భవిష్యత్తుకి తీయడం. చంద్రబాబు నాయుడు గారికి నీచ రాజకీయాలు అవసరమా? చంద్రబాబు నాయుడు గారికి ఇంత మీకున్నంత నీచ చరిత్ర ఉందా? మీ అంత నీచులా? ఒకసారి ఇది కూడా వినండి. నేను భగవంతుని కూడా గడిచిన 4-5 సంవత్సరాలుగా అడుగుతా ఉన్నా, తప్పకుండా వాస్తవం అనేది ఒక రోజు బయటకు వస్తుంది. జస్టిస్ అండ్ ట్రూత్ విల్ డెఫినెట్లీ ప్రివైల్. ఇక్కడ భగవంతుని కోరుకుంటున్నా అంటున్నారు ప్రజలారా వీళ్ళందరూ కూడా. మరి 2019 మార్చి 15వ తారీఖు స్వయాన వైఎస్ వివేకానంద రెడ్డి గారు వీళ్ళ సొంత బంధువు, వీళ్ళ రక్త సంబంధికులు బాబాయ్ అయినటువంటి వ్యక్తి చనిపోయాడు. మీరు ఎలాగో అధికారంలో లేరు అని చెప్పుకునేటువంటి వ్యక్తులు మరి 2019 ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత 22 లోక్సభ స్థానాలు, 151 శాసనసభ స్థానాలు ప్రజలు మీకు పట్టం కట్టినప్పుడు, మీ ప్రభుత్వం మీ చేతిలోనే ఉన్నప్పుడు, ఎక్కడో ఉండే కాదంబరి జత్వాని గేటెడ్ కమ్యూనిటీలో ముంబైలో ఉంటే ముగ్గురు ఐపీఎస్లు పంపించి అమ్మాయిని తీసుకొని వచ్చి ఇక్కడ చిత్రహింసలు పెట్టిన మీరు, మీ బాబాయ్ కేసులో ఉండేటువంటి ఏదైతే మర్మం దాగి ఉందో, ఏదైతే సీక్రెట్ దాగి ఉందో, ఆయన ఎలా చనిపోయాడో మరి మీరెందుకు కనిపెట్టలేకపోయారు?
సిబిఐ ఇన్వెస్టిగేషన్ ద్వారా లేదా ఇంకొక ఇన్వెస్టిగేషన్ ద్వారా మీ బాబాయ్కి న్యాయం మీరు ఎందుకు చేయలేకపోయారు? మీ చేతిలోనే ప్రభుత్వం ఉంది, మీ చేతిలోనే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మీ చేతిలో 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్నారు, గట్టిగా గెలిచారు, ఘనంగా గెలిచారు. అలాంటి సందర్భాల్లో మీ బాబాయ్కి మీరు ఎందుకు న్యాయం చేయలేదు? ఎందుకు చేయలేదు అంటే న్యాయం చేయాల్సి వస్తే మీరు లోపలికి వెళ్ళిపోతారు కాబట్టి, ఆయనకి న్యాయం జరగాలి అంటే అన్యాయం చేసిన మీరు లోపలికి వెళ్తారు కాబట్టి ఈ రోజుకి కూడా దాని మీద ప్రెజర్ చేయట్లేదు. ఒకటే ఒక మాట, ఏ రోజైనా మీరు మీ జీవితంలో మీ బాబాయ్ చనిపోయాడని తెలిసినప్పుడు ఒక్కసారైనా ఆ బాధ మీ ముఖంలో కనబడిందా? ఏ రోజైనా మీ కళ్ళల్లో ఆ బాధ కనబడిందా? కన్నీళ్ళు బయటకు వచ్చాయా? ఎంతసేపు మీ రాజకీయ లబ్ధి కోసం ఆయన్ని కడతీర్చారే తప్ప మీ ఎంపీ సీట్ల కోసం, ముఖ్యమంత్రి సీట్ల కోసం మంచి సలహాలు ఇస్తున్నాడు, లేదంటే ఆయన ఆస్తులకు సంబంధించినటువంటి షేర్ల కోసం తప్ప ఆయన కడతీర్చినటువంటి కషాయ మనుషులు ఎవరైనా ఉన్నారంటే మీరే. ఖచ్చితంగా ధర్మం అనేది ఎప్పటికైనా 4 పాదాల మీద నడుస్తుంది. మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది, మీరు ఖచ్చితంగా అనుభవించి తీరతారు. అటు షర్మిలారెడ్డి గారైనా ఇటు సునీతారెడ్డి గారైనా కోరుకునేది ఒకటే, మా బాబాయ్ మంచివారు, ఆయన ఎవరికి ఇసుమంతా కూడా అన్యాయం చేయలేదు, ఇబ్బంది పెట్టలేదు, అనవసరంగా చంపేశారు, కసితీర చంపేశారు, ఆ కఠినమైన శిక్షలు విధించాలని కోరుకుంటున్నారు. 100% మీరు శిక్ష అర్హులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కిరాకార్పిని.